నాలో ఇంక అపరాధం, అదే నాలో ఈ లోపం, నా ఆత్మీయ పొదువ, ఈ కొరత, ఇవి నేను కలిగి ఉన్నాను. ప్రభువా, నీ ముఖం దగ్గరకు వచ్చినప్పుడు, నీ వాక్యము దగ్గరకు వచ్చినప్పుడు, వాక్య వెలుగులో నా జీవితాన్ని పరిశీలించుకున్నప్పుడు, అయ్యా నీ ముఖ కాంతి దగ్గరికి వచ్చినప్పుడు, మనకు తెలుసు కదా, మరి వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీని ప్రభు దగ్గరికి తెచ్చి వారు అడుగుతూ వచ్చారు, అయ్యా నేను విచారణ చేసింది, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయలేమో రాళ్లతో కొట్టి చంపాలన్నప్పుడు ఆయన నేల మీద ఏమో రాయొచ్చు, ఆయన ఏం రాసినాడు మనకు తెలియదు. కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఆయన చూసి ఏం చేసినారు, వాళ్ళు రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళినారు. కొంతమంది ఏమంటారంటే అది పాపాలు రాస్తున్నారంట, అది కూడా మనకు క్లారిటీ లేదు. నేను అనుకుంటే ఏదేమైనప్పటికీ వారు దేవుణ్ణి చూశారు, ప్రభు వైపు చూశారు, అక్కడ కూర్చొని రాస్తున్నటువంటి ప్రభువుని చూసినారు, లేదా ఆయన చేతిని చూసినారు, లేదా ఆయన చూశారు. ఎప్పుడైతే ఆయన చూసినారో వారి దోషములు, వారిలో ఉన్న లోపాలు, వారి అపవిత్రత, వారి పాపాలు జ్ఞాపకం వచ్చి వారు పరిగెత్తినారు అక్కడి నుండి. పిల్లలు నా తలంపై యాకోబు పెనుయేలులో, పెనియేలు అనగా దేవుని యొక్క ముఖము. ఎప్పుడైతే దేవుని ముఖాన్ని చూసినాడు యాకోబు,